అనగనగా ఓ చైనా గ్రామంలో హెవెన్ పిక్ అనే కొండ ఉండేది. ఆ కొండ మీద ఒక అందమైన దేవాలయాన్ని కడదామని గ్రామస్తులందరూ నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ఇటుక ఇసుక రెడీ చేశారు. కానీ కొండపైకి తీసుకెళ్లడం వల్ల వెంటనే గ్రామస్తులకు ఒక మంచి ఆలోచన తట్టింది. ఎవరైతే పైకి మెట్లు నిర్మిస్తారో వాళ్ళకి మంచి గౌరవం లభిస్తుందని సన్మానిస్తామని చెప్పారు. ఆ ప్రకటనకి ఒక వృద్ధురాలు ఒక వయసులో ఉన్న కుర్రాడు ఇద్దరు ముందుకు వచ్చారు. ముసలామెను చూసి గ్రామస్తులు కుర్రవాడు అందరూ ఎగతాళి చేశారు. అయినా ఆమె పట్టు వదలకుండా రోజు కొంత సమయం కేటాయించి ఒక్కొక్క ఇటుగా పెట్టసాగింది. కుర్రవాడు మాత్రం చాలా బలంగా పెద్ద పెద్ద రాళ్లను వేగవంతంగా చాలా వరకు తీసుకెళ్లాడు. కొన్ని వారాలు గడిచేసరికి కుర్రవాడు బాగా అలసిపోయాడు. అబ్బా బాగా అలసిపోయాను, రేపు చేద్దాంలే అనుకుంటూ ప్రతిరోజు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. బామ్మ మాత్రం అలా కాకుండా ప్రతిరోజు ఒక రాయి తీసుకు వెళ్తూనే ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మెట్లు కట్టడం పూర్తయిందన్నట్టుగా బామ్మ కొండపైకి ఎక్కి గంట మోగిచ్చింది. గ్రామస్తులందరూ బామ్మని తక్కువ అంచనా వేశారు. కానీ బామ్మే విజయం సాధించింది. నీ వయసెంత నీ బలమెంత అనేది కాదు, ఆపకుండా కష్టపడి పని చేస్తూ ఉంటే విజయం నిన్నే వరిస్తుంది.